శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మే 16, 2013 సంవత్సరం. నేడు గురువారం. మాసం వైశాఖ మాసం, శుక్లపక్షము, షష్ఠి. నేటి రాత్రి 7:47 వరకు ఉన్నది. నేటి నక్షత్రం పుష్యమి. రాత్రి 1:25 వరకు ఉండటం జరిగింది. నేడు గండ యోగము నేటి మధ్యాహ్నం 3:29 వరకు. అలాగే కౌలవ అనే కరణము నేటి ఉదయం 6:44 వరకు ఉన్నది. దాని తర్వాత తైతుల అనే కరణము నేటి రాత్రి 7:47 వరకు. అమృత ఘడియలు నేటి సాయంత్రం 6:19 నుంచి ప్రారంభమయ్యి నేటి రాత్రి 8:06 వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా చెప్పబడుతుంది. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 10:04 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10:55 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:12 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 4:03 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక వర్జ్యకాలము నేటి ఉదయం 7:41 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:27 ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వారి యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అన్ని విధాలుగా బాగా సంతృప్తికరంగా ఉంటుంది. మంచి లాభాల స్వీకరణ చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. దీంట్లో ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి, అలాగే మెటల్స్ బిజినెస్ చేసేవారికి, అలాగే ఫుడ్ బిజినెస్ చేసేవారికి ఈ రోజున ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వీరు ఈ రోజున విలువైన వస్తువులు కూడా సేకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక తర్వాత రాశి వృషభం. ఈరోజు వృషభ రాశి వారు కొత్త పనులు ప్రారంభం చేసుకోవటము, అలాగే శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనేవి ఈ రోజున నూతనపరమైన ప్లాన్స్, ప్రణాళికలు రూపొందించుకునే అవకాశాలు వృషభ రాశికి ఈ రోజున కలిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే వృషభ రాశి యొక్క విద్యార్థులు ఈ రోజున వారి యొక్క పరీక్షల మూలకంగా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత బాగా సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈరోజు వృషభ రాశి వారు నూతన కార్యక్రమాలు ఆరంభించుకోవడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి ప్రత్యేకించి బంధువులతో వివాదాలు జరిగేందుకు ఎక్కువగా మిథున రాశి వారికి అవకాశాలు ఉంటాయి. అలాగే అనుకోని ధన వ్యయం ఈ రోజున కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కుటుంబంలో ఒత్తిళ్లు కొంచెం అధికంగా ఉంటాయి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మిక చింతన పెరిగేందుకు ఎక్కువగా అవకాశాలు కలుగుతాయి. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి కొంచెం కర్కాటక రాశి వారికి నిరాశ కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్య భంగం కూడా కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. పనులలో జాప్యము, శ్రమాధిక్యత అధికంగా ఉండే అవకాశాలు ఈ రోజున కర్కాటక రాశి వారికి కలుగుతుంది. అలాగే వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఈ రోజున కర్కాటక రాశి వారికి ఎక్కువగా అవకాశాలు కలుగుతున్నాయి. ఈ రోజున సింహరాశి వారు నూతన పనులకి శ్రీకారం చుట్టేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అలాగే శుభవార్త శ్రవణము, ఆర్థికపరమైన అభివృద్ధి ఈ రోజున సింహరాశికి కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలకి ఈ రోజున పరిష్కారం దొరికే దిశగా సింహరాశి వారు ప్రయత్నాలు మొదలెడతారు. దాంట్లో విజయం సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు కలుగుతున్నాయి. ఇవి సింహరాశి వారి ఫలితాలు. తర్వాత కన్యారాశి. ఈ రోజున కన్యారాశి వారు పనులు విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఈ రోజున కొంచెం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రోజున కన్యారాశి వారికి కలగవచ్చు. విద్యార్థులకు ఈ రోజున అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తద్వారా ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కన్యారాశిలోని స్త్రీలకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇక ఈ రోజున తులారాశి వారి ఫలితాలు గమనిద్దాం. ఈ రోజున తులారాశి వారికి నూతన ఉద్యోగం గురించి కీలక నిర్ణయం ఈరోజు తీసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటుంది. దానికి సంబంధించిన చర్చలు సమావేశాల్లో ఈ రోజున పాలు పంచుకుంటారు.
అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఈ రోజున తులారాశి వారికి అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఈ రోజున విలువైన వస్తువులు స్థాన మార్పిడి కానీ, లేక తీసుకున్న వ్యక్తులు తిరిగి ఇవ్వకపోవటం కానీ, లేక ఆ విలువైన వస్తువుల్లో కొంచెం రిపేర్స్కి రావటం కానీ ఇచ్చేదని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. అలాగే స్థల మార్పు కూడా జరిగే అవకాశాలు నేడు తులారాశి వారికి కలగవచ్చు. వృశ్చిక రాశి. ఈ రోజున వృశ్చిక రాశి వారికి కార్యక్రమాలన్నీ కొంచెం నింపాదిగా మందగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో స్వల్పమైన వివాదాలు కానీ, లేక కుటుంబ సభ్యుల పరంగా వారి ఆరోగ్యపరంగా అధికమైన ధన వ్యయం కూడా ఈ రోజున వృశ్చిక రాశి వారు కలిగేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్యపరంగా తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండండి. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోండి. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారు, అనురాధ నక్షత్రం వారు మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక నేడు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి వృశ్చిక రాశి వారికి. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనుస్సు రాశి వారికి వారి యొక్క పనులన్నీ కొంచెం సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అష్టమంలో ఉన్న కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కుజుడికి సంబంధించిన ధ్యానం చేసుకోండి. అలాగే ముఖ్యమైన కోర్టు వ్యవహారాలు కనుక ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసుకునే ప్రయత్నం కనుక చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కొంచెం స్కిన్ పరమైన డిసీజెస్ కానీ, అలాగే లేదా కొంచెం ఏదైనా వ్రణాలు, ఏదైనా చిన్న చిన్న కురుపులు, క్యాన్సరు ఇట్లాంటివి కనుక ఏదైనా ఉంటే దానికి తగిన చికిత్స తప్పనిసరిగా తీసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశి. ఈ రోజున మకర రాశి వారికి వారి యొక్క వ్యవహారాల్లో స్వల్పమైన అంతరాలు, అలాగే ఆటంకాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధికంగా ధన వ్యయం అయ్యే అవకాశాలు కూడా ఈ రోజున ధనుస్సు రాశి వారికి, అలాగే మకర రాశి వారికి కూడా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో స్వల్పంగా వివాదాలు కలిగేందుకు కూడా ఈ రోజున మకర రాశి వారికి ఉంటుంది. అయితే నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు కనుక తీసుకునే అవకాశం కనుకుంటే వాటిని వాయిదా వేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ పరమైన బిజినెస్ చేసుకునేందుకు ఈ రోజున మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే మిల్క్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి, డైరీ ప్రొడక్ట్స్ వారికి, డైరీస్ రన్ చేసే వారికి ఈ రోజున మంచి లాభాలు చేకూర్చుకునేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవి మకర రాశి. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారికి పనులు వాయిదా వేసుకుంటే కనుక అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే షష్ఠ చంద్రుడి చార ఏదైతే ఉందో దాని మూలకంగా కొన్ని నిర్ణయాలు, కీలకమైన సమయంలో తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి చూసుకోవాల్సి వస్తుంది. మీ ఆలోచనలు కొంచెం సక్రమంగా మీకు ఉండలేకపోవటము, దాని మూలకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి వీలైనంత వరకు ముఖ్యమైన నిర్ణయాలు కనుక ఏవైనా ఉంటే కనుక వాటిని వాయిదా వేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే స్నేహితులతో కానీ, మీ యొక్క సన్నిహితులతో కానీ ఈ రోజున వాదింపులు, అలాగే మాట పట్టింపులు అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశి. ఈ రోజున మీన రాశి వారికి మీరు చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటంకాలు వచ్చేందుకు అధికంగా ఉంది. అయితే మీకు ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో కొంచెం విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మీ తండ్రి గారి నుంచి కానీ, లేక మీ యొక్క పెదనాన్నగారు, మీ యొక్క అన్నగారి నుంచి కానీ మీకు సహాయ సహకారాలు అందటము, తద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలు కానీ, లేక తండ్రి గారికి సంబంధించిన ఆస్తి వ్యవహారాల్లో కానీ ఈ రోజున విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తప్పనిసరిగా మీ ప్రయత్నాలు ఫలించేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నేటి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి తప్పనిసరిగా హోమశాంతి చేయాలి అని చెప్పి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. 1వ పాదం అయితే చేయక్కర్లేదు, 2వ పాదం అయితే చేయాలి, 3వ పాదం అయితే చేయాలి. ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు మనకి వినిపించిన పుష్యమి నక్షత్రంలో ఎవరు జన్మించినా స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పనిసరిగా హోమశాంతి విధానంతో చేసుకుంటే కనుక అనుకూలంగా ఉంటుంది. అంతేగాని కొంతమంది పెద్దలు చెప్పినట్టుగా కేవలం హనుమంతుడికి గుడికి వెళ్ళిపోయి కేవలం సింధూరం కనుక పూసేస్తే, సింధూర సేవ కనుక చేస్తే దోష నివారణ అవుతుంది అని చెప్పి కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా అది సమ్మతం కాదు. కాబట్టి వీలైనంత వరకు ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా కనుకుంటే వారు
1, 2, 3, 4 పాదాల్లో ఎవరు జన్మించినా పుష్యమి నక్షత్రం అనేది హోమ శాంతి నక్షత్రము. మేనమామ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు హోమశాంతి అంటే కనుక నక్షత్ర జపము, నక్షత్ర హోమము, అలాగే బాలారిష్ట దోషాలు ఏవైనా కనుక ఉంటే ఆ బాలారిష్ట దోషాలకు సంబంధించినంత వరకు ఆ గ్రహాలకి జప, హోమ, దానము, శాంతి విధానం తప్పనిసరిగా చేసుకోవాలి. నక్షత్ర శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక నక్షత్రాధిపతి అయిన శనికి సంబంధించినంత వరకు జపము, దానము చేసుకోవటం. ఇవన్నీ అయిన తర్వాత రుద్ర హోమము, రుద్ర పారాయణము, అలాగే దానికి సంబంధించిన శాంతి విధానాలు అమలు చేసుకుంటే కనుక హోమశాంతి విధానం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీ దగ్గరలో ఉన్న నిష్ణాతుడైన వేద పండితుడిని కనుక అడిగితే దాని పరంగా మీకు తప్పనిసరిగా ఈ హోమశాంతి విధానం ఏంటి అనేది మీకు తెలియజేస్తారు. కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఎవరు జన్మించినా తప్పనిసరిగా హోమశాంతి విధానాలను అమలు చేసుకుంటే బాలారిష్ట దోషాలన్నీ నివారించబడి ఆ శిశువు వారి యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇవి ఈనాటి పంచాంగము, రాశి ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.